హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఇది చెప్పొచ్చు. IMDb లో యాక్చువల్ గా మనం చూస్తే మొన్న వచ్చిన ర్యాంక్డ్ లైక్ మోస్ట్ ర్యాంక్డ్ అవైటెడ్ మూవీస్ లో యాక్చువల్లీ ఫైటర్ కూడా ఉంది. అండ్ ఇది మనకు వచ్చేసి దీనికి సిద్ధార్థ్ ఆనంద్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ దిస్ మూవీ. మనకి రీసెంట్ గా పఠాన్ మూవీ తర్వాత ఒక క్రేజీ బాలీవుడ్ బాలీవుడ్ లో క్రేజ్ పెరిగిపోయింది దానికి. సో చూద్దాం ట్రైలర్ ఎలా ఉందో. फाइटर वो नहीं है जो अपने टारगेट अचीव करता है, वो है जो उन्हें ठोक देता है. హృతిక్ రోషన్ वाओ. आप सब इंडियन एयरफोर्स के टॉप एविएटर्स हो, इसलिए आप सबको हैंड पिक करके हमने एक क्विक रिस्पांस टीम बनाई है. एक दूसरे को जानो और भी इच अदर. जंग में इंटरपर्सनल रिश्ते ही काम आएंगे. Caught you being arrogant, confident. ఓకే. चलो तुम्हें जम्मू घुमाती हूँ. क्यों कौन है इसका जवाब? नहीं, पर शायद नेक्स्ट यहाँ से ఓకే, పుల్వామా అటాక్. 26/11 और अब पुलवामा. पिछले 50 सालों में किसी सरकार ने उनकी इन हरकतों का मुंह जवाब नहीं दिया, लेकिन अब बस उन्हें दिखाना पड़ेगा कि बाप कौन है. हम पीओ के एंटर कर रहे हैं. मिशन रखो. ईद का जवाब पत्थर से देने आए हो? नहीं, धोखे का जवाब. इनकमिंग मिसाइल बदले से. हमने सुसाइड अटैक किया, उन्होंने स्ट्राइक. पाकिस्तान से श्रीनगर की तरफ बढ़ रहे हैं. अब टेरर अटैक नहीं, जम्मू की. दुनिया में मिल जाएंगे आशिक कई, तो मेरी खुशी के लिए तूने मुझे रुलाने का फैसला लिया है. पर वतन से हसीन सनम नहीं होता. हर बार तुम्हारी ईगो की कीमत ये फौज चुका था, लेकिन इस बार उसकी कीमत तुम भी चुकाओगे. हीरो ने सिमट कर सोने से बढ़कर मरते हैं कई. ये इतिहास और उन्हें जरूरत है, पर तिरंगे से खूबसूरत कफन नहीं होता. पीओके का मतलब है पाकिस्तान ऑक्यूपाइड कश्मीर. तुमने ऑक्यूपाई किया है, मालिक हम हैं. तो जैसे टेररिस्ट की वजह से अगर हम बदतमीजी से उतराए तो तुम्हारा हर मोहल्ला आईओपी बन जाएगा. ऑक्यूपाइड पाकिस्तान. ఫైటర్ సూపర్. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి లిటరల్ గా. కంప్లీట్లీ యాక్షన్ ఓరియంటెడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వందే మాత్రం సాంగ్ ప్లే అవుతుంది. అసలు డైలాగ్స్ తో డైలాగ్స్ అయితే గానీ గూస్ బంప్స్ అసలు బ్యాక్గ్రౌండ్ జస్ట్ జై హింద్ అనేలాగా ఉంది. జై హింద్ ఎక్కడైతే క్లైమాక్స్ సీన్ అనుకుంటా ది బెస్ట్. నాకు తెలిసి ఇది షేక్ అయిపోతుంది మొత్తం ఇండియా మొత్తం నాకు తెలిసి. ఎస్, మనకి ముందే చెప్పుకున్నట్టు డైరెక్టర్ వచ్చేసి సిద్ధార్థ్ ఆనంద్. ఇప్పుడు బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న డైరెక్టర్స్ లో ఒకరు. ఎస్పెషల్లీ పఠాన్ మనకి ఏ రేంజ్ లో చాలా పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. ఆల్మోస్ట్ హృతిక్ రోషన్ తోని ఇది థర్డ్ మూవీ. బ్యాంగ్ బ్యాంగ్ ఇంకా వార్. సో నెక్స్ట్ మూవీస్ తర్వాత కాంబినేషన్. అండ్ పఠాన్ తో మనకు తెలుసు షారుఖ్ ఖాన్ కి ఏ రేంజ్ లో ఒక హిట్ ఇచ్చాడు సిద్ధార్థ్ ఆనంద్. అండ్ 1000 crores. సో దాని తర్వాత మనకి వస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ బిగ్ బడ్జెట్ మూవీ ఇది ఫైటర్ అనేది. అండ్ చూస్తే మనం కంప్లీట్ గా లెవెల్ లో ఉంది. హాలీవుడ్ తక్కువ ఏం లేదు. సూపర్ అసలు. అండ్ ట్రైలర్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 80% సీన్స్ మనకి ఏవియేషన్ ఆ సీక్వెన్సెస్ ఉన్నాయి. అండ్ మనకు తెలుసు మూవీ నేపథ్యం వచ్చేసి కంప్లీట్ మిలిటరీ, మన ఇండియన్
ఎయిర్ ఫోర్స్ లైక్ ఏవియేటర్స్ ప్లాట్ తీసుకున్నారు. అండ్ మనకి తెలుసు, మనకి పుల్వామా అటాక్ జరిగింది, దానివల్ల చాలా మంది మనకి సోల్జర్స్ ని మనం లాస్ అయ్యాము. సో ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీతో తీసుకున్నట్టున్నారు. అండ్ మనం తర్వాత ఎలాగైతే మనము రివెంజ్ తీసుకున్నారో మన మిలిటరీ, మన ఆర్మీ వాళ్ళు, సో ఆ ప్లాట్ తీసుకున్నట్టున్నారు. అండ్ మన ప్లాట్ వింటేనే ఇది దేశభక్తి సినిమాలు అంటేనే మనకి ప్యాట్రియాటిక్ ఫీలింగ్, గూస్ బంప్స్ ఎవోక్ చేసే సీన్స్ చాలా ఉన్నట్టే కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ట్రైలర్ అలాగే ఉంది. నాకు చూస్తుంటే చాలా గూస్ బంప్ మూమెంట్స్ చాలా ఉన్నాయి దాంట్లో, డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ మనకి యాక్షన్ సీన్స్ అంటే తెలుసు ఇందులో ఎవరున్నారో అసలు. మన గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్. ఇప్పుడు మంచి ద మోస్ట్ అంటే డిమాండ్ ఉన్న హీరో, అంటే ఫస్ట్ నుంచి ఉన్నాడు బట్ సరిగ్గా యూటిలైజ్ చేసుకోలేదేమో స్టార్టింగ్ నుంచి అనిపించేది. బట్ ఇప్పుడు రైట్ ట్రాక్ లోకి వచ్చాడు మన విక్రమ్ వేదాతో చూసుకుంటే సరహా. సో సూపర్ ట్రైలర్, థండరస్ ట్రైలర్. యాక్చువల్ గా యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా సూపర్ గా ఉన్నాయి, రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ మనకి దీపికా పడుకొని ఉంది దీంట్లో. పఠాన్ లో కూడా దీపికా పడుకొని ఉంది. సో ఇది రిపబ్లిక్ డే కి రిలీజ్ అవబోతుంది. సో డౌటే లేదు, ఇట్ విల్ బికమ్ ఎ హ్యూజ్ బ్లాక్ బస్టర్. కంటెంట్ అలాంటిది, పక్కా హిట్ అవుతుంది సినిమా, నో డౌట్. మనం కాస్టింగ్, ఈ మూవీ విషయానికి కాస్టింగ్ విషయానికి వస్తే అందులో అనిల్ కపూర్ గారు ఉన్నారు. ఐ థింక్ హీఈస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ ఇన్ బాలీవుడ్. మనకు తెలుసు రీసెంట్ గా యానిమల్ మూవీలో కూడా ఆయన పర్ఫార్మెన్స్ చూసాము ఎలా ఉందో. అండ్ మోస్ట్ లైక్ అండర్ రేటెడ్ యాక్టర్ అని చెప్పొచ్చు బాలీవుడ్ లో. ఎంత సూపర్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి అనిల్ కపూర్ చూస్తే మనము. అండ్ ఈ మూవీలో కూడా వితౌట్ ఎ డౌట్ కొంచెం సీరియస్ రోల్ కాబట్టి ఐ థింక్ ఇంకా వీ కెన్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రమ్ హిమ్. యాక్చువల్లీ సీరియస్ క్యారెక్టర్స్ లో నాకు ఎస్పెషల్లీ అనిల్ కపూర్ పర్ఫార్మెన్స్ ఇంకా ఉంటుంది. హీ కెన్ డూ ఆల్ సార్ట్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్, బట్ సీరియస్ రోల్స్ లో మాత్రం సూపర్ గా ఉంటుంది. సో దట్ వాస్ ద ట్రైలర్ ఆఫ్ ఫైటర్ ఫర్ యు గైస్. సూపర్, చాలా బాగా నచ్చింది. వి ఎంజాయ్డ్ ఎ లాట్ ద ట్రైలర్. సో ఇంకొక మంచి వీడియోతో మీ అందరికి ముందుకు వస్తాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.